హాయ్ ఫ్రెండ్స్, మీషో ఆర్డర్ తీసుకున్నాము. దీంట్లో ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో అది ఏముంది ఓపెన్ చేద్దాము. ఏముందో మనం చూసేద్దాం. ఇప్పుడు ఇది జ్యూసరు చిన్నది వచ్చింది. ఇది పెద్దది అనుకున్నాను నేను. పర్వాలేదు. ఇది ఆనియన్ కట్టర్. ఇదేమో మజ్జిగ చిలుక్కునేది. ఈ విధంగా వచ్చింది. ఇది ఎట్లా వర్క్ అవుతుంది? ఇది ప్రెస్సింగ్ ఏమో ఇట్లా ప్రెస్ చేసుకుంటే అవుతుంది. ఇది మధ్య చిలిక్ కూడా చూపిస్తాను చూడండి. ఇది 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 వచ్చేసి ఆనియన్ కట్టరు. అంత మొత్తం ఈ మూడు మనకి దీంట్లో వచ్చేసింది ఈ బాక్స్లో. ఇది ఇంకోటి ఇచ్చారు దీంట్లో. ఇదేంటికని తెలియదు నాకు. ఇది వచ్చి ఆనియన్ కట్టర్. ఇది ఏమన్నా పిండి గిండి కలుపుకునేదానికి ఏమైనా చిన్నగా ఇచ్చింటారు. చూడండి ఇట్లా వచ్చింటుంది కదా. దీనికి ఇది ఒక హోల్ వచ్చింటుంది. ఇక్కడ ఒక ఇది ఉంది. దీన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇది ఇక్కడ ఇది వచ్చింది కదా. దీన్ని వచ్చేసి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకొని మూతేసేసి ఇది పట్టుకొనేసి ఇట్లా లాగితే ఆనియన్ కట్ అవుతుంది. ఇది కూడా ఆనియన్ ఎలా కట్ అవుతుంది చూద్దాము. నాకైతే ఇంకా తెలీదు, కొత్తగా తీసుకున్నాము. ఇది జ్యూసరు. ఇది కూడా ఓపెన్ చేద్దాము. ఎంత స్ట్రాంగ్ వచ్చింది. సెటప్ చేసిన చూపిస్తాను. చిన్న గ్లాస్. నేనేమో కొంచెం పెద్దగా వస్తుంది అనుకుంటున్నా, చిన్నది వచ్చింది. ఎంత 1/4 లీటర్ ఉంటుందా? లేదు, 100 ml. ఇది ఇట్లా ఎత్తుకొనేసి దీన్ని ఎట్లా సెట్ చేయాలా? దీనికి ఇట్లా వేసేసి ఇట్లా తిప్పుతూ ఉండేది. ఇట్లా చేసేసి ఈతవా వండేసేసి మనం దీంట్లో నొక్కాల. ఇట్లా దీంట్లో పండ్లు కోసిదా వేయాలి. ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా నొక్కుతూ ఉంటే మనకి జ్యూస్ ఇక్కడ వస్తుంది. ఇట్లా పెట్టుకొనేసి ఇట్లా పట్టుకొని ఇట్లా టేబుల్కి సెట్ చేసేది కూడా వచ్చింది. ఇట్లా అట్లా సెట్ చేయొచ్చు. అట్లా లాక్ కూడా ఉంది. పర్వాలేదు. ఇట్లా తిప్పుతూ ఉంటే ఇట్లా వస్తుంది. ఇది జ్యూసర్ బాగుంది. ఎత్తుకూర పానీ సౌండ్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా పనిచేస్తుంది అనేసి ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు దీంట్లో వేసి చూద్దాము. ఫస్ట్ మనం క్యారెట్ వేసుకుందాము. ఈ విధంగా కొద్దిగా వేద్దాం. ఫస్ట్
ఎలా అవుతుందో చూద్దాం. ఇది కింద పెట్టు. అయ్యాలి, క్యారెట్ అయ్యాలి. ఇది ఫెయిల్యూర్. ఇదేమో నచ్చలేదు. ఇది వేస్ట్. ఇది వేస్ట్. ఎత్తు. నెక్స్ట్. ఇదేం కాలేదు చూడండి, అలాగే ఉంది. వేస్ట్. ఇది మనము చూడండి ఎలా వేసామో అలాగే ఉంది. ఇంకా చిన్న పీసులు కోసేస్తే అవుతుందేమో. ఇది ఆనియన్ వేస్తాను. ఇది మొదలు ఇట్లా పెట్టేసి మనమే చేసుకుంటే బెటర్ ఏం లేదంతే. కొద్దిగా వేస్తాం. ఇది అవుతుందో లేదో చూస్తా. ఆనియన్ అయితే మసాలా బొరుగులు ఏమో చూడండి. ఆనియన్ అయితే అయింది. క్యారెట్ అయితే ఏం కాలేదు. అంటే ఇది కొంచెం చిన్న చిన్నగా కోసి వేస్తే అవుతుందేమో. ఇది క్యారెట్ అట్లాగే ఉంది. ఆనియన్ అయితే చిన్నగా అయింది, పర్వాలేదు. మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని తినుకోవచ్చు అంతే. ఓకే. ఇది అంటే గట్టి పదార్థాలు అయితే ఇది ఏం పని చేయదు. ఇప్పుడు ఆనియన్ అండ్ ఇది మిరకాయలు, ఇది పచ్చిమిరపకాయలు 2 వేస్తాను. ఇది ఇంకా సన్నగా చేసుకొని వేస్తే బాగా అవుతుందేమో. పర్లేదు. అయ్యలేదు. ఇది వేస్తే అట్లే అవుతుంది. చూద్దాం. పచ్చిమిరపకాయలు అలాగే ఉంది, కొంచెం కొంచెంగా అయింది. ఇది అయింది, పర్వాలేదు కొంచెం. నెక్స్ట్ బీన్స్. అంతే. రంజర్ నువ్వు అనేసి నాకు చేతికి. ఇప్పుడు ఇది బీన్స్ చాలా బాగా చాపర్ అయింది. ఇది చిన్న చిన్నగా అయింది. బొరుగులకి ఏమన్నా మనం మిక్స్ చేసి తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ కూడా లాస్ట్లో వేసాము చిన్న చిన్నగా కోసి. అది కూడా అయిపోయింది, పర్వాలేదు.
పర్వాలేదు. మనము ఉప్మా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి. బొరుగులు ఉగ్గాని చేస్తే కూడా ఈ విధంగా మనము వేసి చేసుకోవచ్చు. ఇక్కడ పోసి పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే అయింది. ఇంకా కొత్తిమీర అవన్నీ చేసుకుంటే బాగుంటుంది. పర్వాలేదు. ఇక జ్యూసర్ అయితే మేము ఇక ట్రై చేయాలా. ఇది చిన్నగానే ఉంది. ఓకే, ఇది వచ్చి మజ్జిగ చిలుక్కోవచ్చు, పెరుగు వేసి మజ్జిగ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మజ్జిగ కూడా మనము చిలుకుతాము. ఈ విధంగా పెరుగు మనం గిన్నెలో వేసుకొని ఎలా అవుతుందో ట్రై చేస్తాము. మెల్లగా మెల్లగా, లోతుగా ఉండాలి గిన్నె. గూడుగా ఉండాలి గిన్నె, అప్పుడు బాగుంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మనం. దీని పట్టు అది కూడా పర్వాలేదు. లోతుగా ఉండే గిన్నె వేసుకుంటే బాగా అవుతుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఇట్లా చేసేసి అలాగే తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి, మనము కొంచెం కొంచెంగా తీసుకునేది వాడుకుందాము. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్